హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎస్ఎస్సి నుండి 11,000కు పైగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈసారి చాలా మార్పులు అయితే చేశారు. మనకి తెలుగు రాష్ట్రాల గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి తెలుగు ఉర్దూలో కూడా పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను, చూడకపోతే చూడండి. ఈ వీడియోలో మనం ఆ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వెబ్సైట్లో గతంలో ఏదైనా అప్లై చేసి ఉంటే లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఓటీపీఆర్ ఎలా ఉంటుందో అలాగే మీరు గతంలో సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ వేటికన్నా అప్లై చేస్తే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఓకే, ఇన్ కేస్ మీరు అప్లై చేశానా లేదా తెలియదు, లేదా అప్లై చేసిన డీటెయిల్స్ మర్చిపోయాను అనుకుంటే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్ దగ్గర మీకు ఇక్కడ 1 బై 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మొట్టమొదటిగా డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పి అడుగుతుంది. సో మన మాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్ నెంబర్ దగ్గర తిరిగి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే నో అని చెప్పి వేరే ఐడి కార్డ్ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, వాటర్ ఐడి కానీ ఏదో ఒక ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఐడి కార్డ్ నెంబర్ అయితే కింద ఎంటర్ చేయండి. అలాగే మీ నేమ్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో స్పేసెస్తో సహా మనకి యాజ్ టీజ్గా 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అదే విధంగా మీ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై నేమ్ దగ్గర మళ్ళీ మీ నేమ్ అనేది మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. మీరు కనుక నేమ్ చేంజ్ చేసుకుంటే ఎప్పుడన్నా మనకి మ్యారీడ్ ఉమెన్ కానీ లేదా ఇతర వాళ్ళు కానీ ఏదో కారణాల వల్ల నేమ్ చేంజ్ చేసుకుంటే కనుక సో ఎస్ అని చెప్పి చేంజ్ అని నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మీ యొక్క ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మరొకసారి ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఏదో విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అలాగే వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మనకి 10th క్లాస్ అనేది మీకు ఏ బోర్డు నుండి, కొంతమంది సిబిఎస్ఈ సిలబస్ చదువుతూ ఉంటారు సెంట్రల్, కొంతమంది మనకి నార్మల్ చదువుతూ ఉంటారు కదా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. మీ 10th మార్క్ లిస్ట్ పైన బోర్డు నేమ్ ఉంటుంది, అది చూసి కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ లిస్ట్లో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మళ్ళీ కూడా మరొకసారి సెలెక్ట్ చేయండి. అలాగే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ మీద మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది, ఆ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే వెరిఫై రోల్ నెంబర్ దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏ సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి. మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, మరొకసారి సెలెక్ట్ చేయండి. అలాగే మీ యొక్క లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఇది 10వ తరగతి అర్హతతోనే అప్లై చేస్తున్నారు, కానీ మీరు 10వ తరగతి కాకుండా ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ చేసి ఉంటారు కాబట్టి మీ లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ అయింది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, మరొకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే వర్కింగ్ ఈమెయిల్ ఐడి, ఒకసారి మీరు ఇక్కడ ఇస్తున్న ఈమెయిల్ ఐడిని ఒకసారి లాగిన్ అయ్యి మనకి చెక్ చేసుకుని చూడండి వర్కింగ్లో ఉందా లేదా, మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకున్నారా లేదా, ఇవన్నీ వెరిఫై చేయండి. సో అవన్నీ చేసిన తర్వాత మెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఓకే, 2 సార్లు మనకి మొబైల్ నెంబర్, 2 సార్లు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అలాగే స్టేట్ అండ్ పర్మనెంట్ అడ్రస్, ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ అని మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఒకసారి మొత్తం అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా పైన కిందక వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. మీ కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్ మీ 10th మార్క్ లిస్ట్లో ఉంటాయి. ఒకసారి ఆ ఐడెంటిఫికేషన్ మార్క్ 10th మార్క్ లిస్ట్లో ఉన్నవి ఇప్పుడు కూడా ప్రాపర్గా మీకు పుట్టుమచ్చ అనేది మాక్సిమం పోదు, బట్ ప్రాపర్గా క్లియర్గా ఉందో లేదో చెక్ చేసుకుని అది బాగానే ఉంది, ప్రాపర్గానే ఉంది అనుకుంటే దాన్ని ఎంటర్ చేయండి. లేదా మీకు ప్రస్తుతం ప్రాపర్గా ఉన్న పుట్టుమచ్చ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్లో ఎంటర్ చేయండి. మీరు కనుక బెంచ్ మార్క్ డిసేబిలిటీ మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే కనుక ఎస్ అని లేకపోతే నో అని చెప్పండి. పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే ఎస్ అని పెట్టి ఎటువంటి టైప్ ఆఫ్ డిసేబిలిటీ మనకి బ్లైండ్నెస్, డెఫ్, లోకోమోటర్ డిసేబిలిటీ ఏదైతే అదైతే సెలెక్ట్ చేయండి. అలాగే డిసేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, పీడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. మీ స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీరు పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ రెండు ఒకటే అయితే కనుక
ఎస్ అని పెట్టేయండి. సో, ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకుంటుంది. లేదు మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్ వేరు, పర్మనెంట్ అడ్రెస్ వేరు అనుకుంటే గనక నో అని పెట్టి ఇక్కడ మీ యొక్క ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రెస్‌నైతే ఎంటర్ చేయండి. ఓకే. సో, మొత్తం అన్నీ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పైకి వెళ్లి మొత్తం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకొని సో, సేవ్ క్లిక్ చేసి సో, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ డిక్లరేషన్ వస్తుంది. ఐ అగ్రీ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా! ఇక్కడ బాక్స్‌లో టిక్ మార్క్ అనేది మౌస్‌తో క్లిక్ చేసి సో, ఫైనల్‌గా ఒకసారి డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవాలంటే డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. సో, మీరు సబ్మిట్ చేసే ముందే 1కి 2 సార్లు మీకు అప్లై చేయడం తెలియకపోతే తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకొని మిస్టేక్స్ లేకుండా 1కి 2 సార్లు చూసుకొని మాత్రమే సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మిస్టేక్స్ ఉంటే గనక మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, కరెక్షన్ ఫీజ్ అనేది. కాబట్టి మళ్ళీ మనీ వేస్ట్ అవుతాయి కాబట్టి సబ్మిట్ చేసే ముందే ప్రాపర్‌గా నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్‌గా చదువుకొని అన్నీ తెలుసుకొని సో, ప్రాపర్‌గా మిస్టేక్ లేకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. సో, ఇంతటితో రిజిస్ట్రేషన్ అయితే పూర్తవుతుంది. సో, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు చెప్పుకున్నాం కదా! ఆల్రెడీ మీ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ మీరు గతంలో చేసుంటే డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారని చెప్పి ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో అప్లై చేశారు కదా! సేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. మీరు ఒకసారి అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ నేను నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా! సో, ఆంధ్ర, తెలంగాణలో ఏవైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో మీకు దగ్గరగా ఉన్నది ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఉంటున్నారో లేదా ఎగ్జామ్ రాసే టైంకి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ 1లో సో, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అయితే విజయవాడ నెక్స్ట్‌లో దానికి దగ్గరగా ఉన్నది ఇంకొకటి మీరు ఒకవేళ సెకండ్, థర్డ్ ఆప్షన్ ఎందుకు అడుగుతున్నారు అంటే మీరిచ్చిన ఫస్ట్ ఆప్షన్ విజయవాడ సెంటర్ అనుకుంటే గనక విజయవాడ ఫుల్ అయిపోతే గనక అప్పుడు నెక్స్ట్ సెంటర్‌లో మిమ్మల్ని అలాట్ చేస్తారు. సో, నెక్స్ట్ వైజాగో లేదా గుంటూరో సో, విజయవాడ వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడ, గుంటూరు, చీరాల ఆ విధంగా అయితే పెట్టుకుంటే గనక ఇన్ కేస్ మనకి ఫుల్ అయితే సెకండ్ ఆప్షన్ అయితే వస్తుంది. మాక్సిమం 90% అయితే ఫస్ట్ ఆప్షన్‌లోనే మీకు సెంటర్ అయితే అలొకేట్ అవుతుంది. ఇష్యూ అయితే లేదు. సో, 3 సెంటర్స్ మీకు దగ్గరగా ఉన్నవి లేదా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఈసారి మనకి మంచి విషయం ఏంటి అంటే హిందీ, ఇంగ్లీషే కాకుండా 13 రీజనల్ లాంగ్వేజ్‌లో తెలుగు, ఉర్దూ, బెంగాలీ, అస్సామీ ఇలా 13 లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ మీడియంలో ఎగ్జామ్ అనేది కావాలి అనుకుంటున్నారో తెలుగు లాంగ్వేజ్ కావాలా, ఉర్దూ కావాలా ఏదైతే లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే గనక ఎస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫిలప్ చేయండి. లేకపోతే నో అని చెప్పి ఫిలప్ చేయండి. నో అని చెప్పి ఆప్షన్ పెట్టుకోండి. ఓకే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్సా? నోవా? అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలేటెడ్‌గా అలాగే బెంచ్ మార్క్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే గనక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే యెస్ ఆర్ నో చెప్పి డీటెయిల్స్ ఫిలప్ చేయండి. సో, పీడబ్ల్యూ క్యాండిడేట్‌కి సంబంధించి. ఓకే. డూ యూ హావ్ ఎ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాస్ ద నోటీస్ అంటే మీకు ఎగ్జామ్ రాయడానికి స్క్రిబ్ కావాలా? ఆ టైపు ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, స్క్రైబ్ కావాలంటే మీకు ఒక పర్సన్ ఎక్స్‌ట్రాగా హెల్ప్ కావాలి ఎగ్జామ్ రాయడానికి అనుకుంటే గనక యెస్ అని లేకపోతే నో అని. సో, విల్ యూ మేక్ యువర్ ఓన్ అరేంజ్‌మెంట్ ఆఫ్ స్క్రైబ్ అంటే మీ యొక్క పరీక్ష రాయడానికి మీ తరపున వచ్చే వ్యక్తిని మీరే అరేంజ్ చేసుకుంటారా? సో, యెస్ అయితే యెస్, నో అయితే నో. ఇఫ్ స్క్రిబ్ ఈస్ అరేంజ్డ్ బై ఎస్ఎస్‌సి దెన్ ఇండికేట్ ద మీడియం. ఓకే. లేదు నాకు స్క్రిబ్‌ని ఎస్ఎస్‌సినే అరేంజ్ చేయండి అనే రిక్వెస్ట్ పెట్టుకుంటే గనక ఏ మీడియము అంటే తెలుగా? ఇంగ్లీషా? ఉర్దూ ఆ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కావాలా? అయితే యెస్ లేకపోతే నో. మీకు ఆల్రెడీ ఏజ్ చెప్పాను కదా! 25, 27 ఇయర్స్ అయితే కొన్ని జాబ్స్‌కి 25 కొన్ని జాబ్స్‌కి 27 ఉంది. మీకు 25, 27 ఏజ్ అనేది సరిపోవట్లేదు అనుకుంటే గనక మీరు ఓబీసీ అయితే అదనంగా 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అయితే అదనంగా 5 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా! మీకు నోటిఫికేషన్‌లో ఏదైతే డేట్ ఇచ్చారో ఎగ్జాక్ట్‌గా ఆ డేట్‌కి మీరు కాలిక్యులేట్ చేసుకుంటే గనక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది వస్తుంది. ఆ ఏజ్‌ని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే యెస్ లేకపోతే నో అని చెప్పి క్లిక్ చేయండి. మీరు గూగుల్‌లోకి వెళ్లి ఏజ్ కాలిక్యులేటర్ అని క్లిక్ చేసి నోటిఫికేషన్‌లో ఇచ్చిన డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే డేస్‌తో సహా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీకు డిసైడ్ అవ్వచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే దేని ప్రకారం అంటే ఎస్సీ, ఎస్టీ కోటా ప్రకారమా? ఓబీసీ కోటా ప్రకారమా? పీడబ్ల్యూ కోటానా? ఏ కోటా కింద ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారో ఇక్కడ ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ స్టేట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. జాబ్స్ అనేవి మనకి నోటిఫికేషన్‌లో కోడ్స్ అనేవి ఇచ్చారు. సో, పోస్ట్ నేమ్ ఏంటి? సో, వాటి యొక్క పోస్టింగ్ ఏ స్టేట్‌లో ఉంటుంది? సో, ఆ స్టేట్ కోడ్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు 11, 12 ఈ విధంగా కోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ మీరు ఎలా ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! హవాల్దార్ ఉద్యోగాలకి మాత్రం మనకి హైట్ అనేది చూస్తారు. అలాగే మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది.
కాబట్టి మీకు హవాల్దార్‌కి హైట్ సరిపోయి నాకు ఈవెంట్స్ పెట్టినా పర్వాలేదు. హవాల్దార్ ఉద్యోగానికి కూడా నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. ఎందుకంటే లోకల్‌లో పోస్టింగ్ అనేది నాకు ముందు ప్రిఫరెన్స్ పెట్టుకుంటాను అనుకుంటే గనక మీరు హవాల్దార్ ఉద్యోగాలు కూడా ముందు పెట్టుకోవచ్చు. లేదు నాకు హైట్ సరిపోలేదు. నాకు ఈవెంట్ ఇంట్రెస్ట్ లేదు. నార్మల్‌గా ఎంటీఎస్ ఉద్యోగాలకి మాత్రమే నేను పెట్టుకుంటానంటే ఎంటీఎస్ ఆప్షన్స్ అయితే మొత్తం ముందు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా హవాల్దార్ పెట్టుకోండి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళైతే జనరల్‌గా లోకల్‌లో పోస్టింగ్ కావాలనుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్ ముందు పెట్టుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా నెక్స్ట్ తెలంగాణ దగ్గరలో ఉంటుంది కాబట్టి తెలంగాణ స్టేట్ పెట్టుకోండి. ఎంటీఎస్ అనేది తెలంగాణ ఎంటీఎస్. తర్వాత చూసుకున్నట్లయితే దగ్గరగా ఉన్న రాష్ట్రాలు మనకి తమిళనాడు, చెన్నై గాని, బెంగుళూరు ఇలా వన్ బై వన్ స్టేట్స్ అనేవి నియర్ బై స్టేట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఫైనల్‌గా ఎంటీఎస్ ఫినిష్ అయిపోయిన తర్వాత హవాల్దార్ ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో హవాల్దార్ లాస్ట్‌లో పెట్టుకోండి. లేదా నాకు పోస్టింగ్ దగ్గరలో కావాలి. నాకు ఈవెంట్స్ ఉన్నా పర్లేదు. హైట్ సరిపోయింది అనుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్‌తో పాటుగా మీకు విశాఖపట్నం కూడా ఉంది కాబట్టి నియర్ బై పోస్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ హవాల్దార్ కస్టమ్స్‌లో విశాఖపట్నం ఆప్షన్ అయితే సెకండ్ పెట్టుకోవచ్చు మీరు. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ హవాల్దార్ గాని ఈ విధంగా ఆప్షన్స్ అనేవి చూసుకొని ఇక్కడ కింద మనకి స్టేట్ ప్రిఫరెన్స్ కోడ్స్ అనేవైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ కోడ్స్ అనేవి మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి కోడ్ నంబర్ 11 అంటే ఇది హవాల్దార్ సీజీఎస్టీ చండీగఢ్ ఈ విధంగా మనకి కోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకొని మనకి దగ్గరలో మీకు ఎక్కడెక్కడైతే పోస్టింగ్ కావాలనుకుంటున్నారో దగ్గరవి సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ హవాల్దార్ కస్టమ్స్ విశాఖపట్నం అయితే కోడ్ అనేది 60 ఈ విధంగా కోడ్స్ అనేవి చూసుకొని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. మీ మార్కులు కట్ ఆఫ్ ఆధారంగా మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్‌ని బట్టి మీకైతే జాబ్ అలాట్ అవుతుంది కాబట్టి కేర్‌ఫుల్‌గా ప్రిఫరెన్స్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకే. పెట్టుకున్న తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్నైతే ఎంటర్ చేసుకోండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అలాగే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కూడా మీరు పీజీ ఆర్ డిగ్రీ ఎంబీఏ ఏదైతే చేశారో హైయెస్ట్ ఏదైతే మీరు కంప్లీట్ అయిపోయింది ఉందో ఓకే. కంప్లీట్ అయింది. మీరు ఇంకా చదువుతుంది కాదు. కంప్లీట్ అయిపోయింది ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ కదా ఇది. 10th క్లాస్ సెలెక్ట్ చేసుకొని 10th క్లాస్ మీరు పాస్ అయ్యారా? ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు? ఏ బోర్డు నుండి పాస్ అయ్యారు? పాస్ అయిన బోర్డు ఏంటి? రోల్ నెంబర్ ఏంటి? మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? సీజీపీఏ అయితే సీజీపీఏ ఎంటర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇతర జాబ్‌కి కావాలంటే ఇది యెస్ అని పెట్టండి. ప్రాబ్లమ్ లేదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ రిజిస్ట్రేషన్‌లో ఇచ్చిన అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే. ఫోటో అనేది ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. మీకు టూ క్లోజ్‌గా గాని, క్యాప్ పెట్టుకొని గాని, స్పెట్స్ పెట్టుకొని గాని ఇక్కడ మనకి ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. రీసెంట్‌గా తీసుకున్న ఫోటోగ్రాఫ్ కావాలి. ఇక్కడ ఏదైతే స్టార్టింగ్‌లో కనబడుతుందో ఈ విధంగా ఫోటో ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఫోటోని జేపీజీ ఫార్మాట్‌లో 20-50 కేబీ సైజ్ ఉండే విధంగా 3.5 విడ్త్ 4.5 హైట్ ఉండే విధంగా మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అనేది 10-20 కేబీ జేపీజీ ఫార్మాట్‌తోనో 4 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ విడ్త్ హైట్ ఉండే విధంగా సైన్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ ఫోటో సైన్ ఏదైతే ఉందో ఓకే. ఖచ్చితంగా 18 అక్టోబర్ 2022 తర్వాత తీసిన ఫోటో అడుగుతున్నారు. ఫోటో అనేది క్యాప్ కానీ, స్పెట్స్ కానీ ఉండకూడదు. ఆ ఫోటోని అయితే చూస్ చేసుకోండి ఇక్కడ. అలాగే సైన్ అనేది చూస్ చేసుకోండి. 20-50 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో 3.5 విడ్త్ 4.5 హైట్ సెంటీమీటర్లతో ఫోటో ఉండాలి. 10-20 కేబీ జేపీజీ ఫార్మాట్ 4 సెంటీమీటర్ విడ్త్ 2 సెంటీమీటర్ హైట్‌లో సిగ్నేచర్ అనేది ఉండాలి. ఈ రెండు అప్‌లోడ్ చేసిన తర్వాత ఫోటోని మీరు 18 అక్టోబర్ 2022 తర్వాత తీసుకున్నారా? ఖచ్చితంగా యెస్ అని పెట్టండి. రీసెంట్ ఫోటోని అప్‌లోడ్ చేయండి. అలాగే ఇక్కడ ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. మొత్తం అంతా కరెక్ట్‌గా మిస్టేక్ లేకుండా ఫిలప్ చేశారా లేదని చెప్పి 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ చూసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీకు ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సర్వర్ ఇష్యూ వల్ల సబ్మిట్ కొట్టాక మళ్ళీ క్లోజ్ అయిపోయి ఫస్ట్ నుండి వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఫిలప్ చేసి మళ్ళీ సబ్మిట్ కొట్టాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సీ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ దాకా లాస్ట్ వీక్ దాకా వెయిట్ చేయకండి. వీలైనంత త్వరగా అప్లై చేయడానికి ప్రయత్నించండి. అలాగే మార్నింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైమ్స్ కానీ మీకు చేసుకున్నట్లయితే కనుక సర్వర్ ఇష్యూస్ అయితే లేకుండా మీరు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. మోస్ట్‌లీ స్టార్టింగ్‌లో అయితే ఉండదు గానీ, లాస్ట్ వీక్‌లో అయితే మీకు సర్వర్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి, ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్‌నైట్ అయితే ట్రై చేయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎవరికైతే ఫీజు లేదో ఇక్కడితో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైతే ఫీజు ఉంటుందో ఎగ్జామినేషన్ ఫీజు ₹100 మనకి ఫీ పేమెంట్ పేకి అయితే డైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు ఈ క్యూఆర్ కోడ్ గానీ, లేదా యూపీఐ ఆప్షన్ గానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక ఆప్షన్స్ అక్కడ ఏదైతే ఆప్షన్స్ వస్తాయో, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ₹100 ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడితో అయితే మీకు అప్లై ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. మీకు క్లారిటీగా అప్లై ఎలా చేయాలని చెప్పి అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే
డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఆప్షన్స్ వస్తాయి అప్లై అని చెప్పి. ఈ అప్లై మీద క్లిక్ చేసి ఎస్ఎస్‌సి ఎంటీఎస్ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా అప్లై చేసేయొచ్చు. లేదు అనుకుంటే గనక ఇప్పుడు చెప్పినట్లుగా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సిలబస్ వీడియోస్ కూడా కంప్లీట్ డీటెయిల్స్‌తో తెలుగులో ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న అప్లై ప్రాసెస్ వీడియో అది. అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూడకపోతే ఆ వీడియో కూడా రీసెంట్‌గా అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చూడండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.